గారు, మాజీ శాసన మండలి సభ్యులు నారదాస్ లక్ష్మణరావు గారు, అట్లాగే మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, రవిశంకర్ గారు, కోరుకంటి చందర్ గారు, వేములవాడ బాధ్యులు పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి తుల ఉమ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు రవీందర్ సింగ్ గారు, ఇంకా మా పట్టణ కరీంనగర్ రామకృష్ణారావు గారు అందరం కలిసి ఇవాళ కరీంనగర్లో నిన్న జరిగిన దుర్మార్గమైన ఘటన, అది దురదృష్టకర ఘటన అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక దుర్మార్గమైన ఘటన, సభ్య సమాజం తలదించుకునే విధంగా నాగరిక సమాజం, అందులో ముఖ్యంగా కరీంనగర్లో ఉండే చైతన్యవంతమైన ప్రజానీకం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో మా పెద్దలు పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ నిన్నటి ఘటనలో జరిగిన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, అట్లాగే ఏ జ్యువెలరీ సంస్థ అయితే ఉందో పిఎంజే, ఆ సంస్థ యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని, అట్లాగే స్థానికంగా ఉండే పోలీసు అధికారులతో కూడా మాట్లాడి మరి సంఘటన జరిగి దాదాపు 30-32 గంటలైతా ఉంది. మరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు ఇంత అరాచకానికి తెగబడ్డ వాళ్ళు, బహుశా నాకు తెలిసి కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి దుర్ఘటన ఎన్నడూ కూడా జరగలేదు, ఇంతటి దుర్మార్గమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. 5 పొద్దున్నే 11 గంటలకి 5 దొంగలు ముష్కరులు పిస్తళ్లు పట్టుకొని ఒక షాపులో డే లైట్లో చొరబడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి దాదాపు అర్ధగంట సేపు ఆ షాపును, ఆ ఏరియాని హైజాక్ చేసినంత పనిచేసి చివరికి కాల్పులు జరిపి దారుణంగా దాదాపుగా వారు పడిపోయిన వాళ్ళు చనిపోయారేమో అనుకుని భయపడి పారిపోయారు తప్ప పోలీసులు రావడం వల్లనో లేకపోతే ప్రభుత్వ స్పందన వల్లనో ఏమీ జరగలేదు. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన వ్యవసాయ విధానాల వల్ల రైతు బంధు లాంటి పథకం కానీ, 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, పెద్ద ఎత్తున చెరువులను మిషన్ కాకతీయలో టేకప్ చేయడం కానీ, అట్లాగే నీటి వనరులను గోదావరి కానీ కృష్ణా కానీ సద్వినియోగం చేసుకోవడంలో కానీ ఇవన్నీ చేయడం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన రాష్ట్రం పంజాబ్ను, హర్యానాను తలదన్ని వ్యవసాయంలో నెంబర్ 1గా నిలిచింది. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే, బీహార్ను, ఉత్తరప్రదేశ్ను తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నెంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో, నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్లు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5 ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇదేదో ఒక సంఘటన కాదు ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక్కసారి మీరు చూడండి దయచేసి, హైదరాబాద్ శివారు ప్రాంతంలో చందానగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. చందానగర్ అనే ఏరియాలో ఇట్లాగే ఒక జ్యువెలరీ షాప్ మీద పడి అక్కడ కూడా పొద్దుట పూటనే దాడి చేస్తే ఇంతవరకు ఆ సంఘటనలో ఏమైందో, ఎవరికి న్యాయం చేశారో ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక బహుశా వారం 10 రోజుల కింద అనుకుంటా, హైదరాబాద్కి నడిబొడ్డు గుండెకాయ లాంటి కోటిలో ఏటీఎం వద్ద తుపాకులతో దాడి చేసి కాల్పులు జరిపి అక్కడ కూడా నగదెత్తుకొని పోయినారు. రాజధానిలో అక్కడ రక్షణ లేదు,
ఇవాళ కరీంనగర్ లాంటి చైతన్యవంతమైన పట్టణంలో ఇక్కడ శాంతి భద్రతల మీద కనీస అదుపు లేదు, ఆజ్ఞ లేదు. ఏది కూడా ఇవాళ ఈ ఘాతకాలకు అంతం లేకుండా, ఏది కూడా కనీసం పర్యవేక్షించే నాదుడు లేకుండా అనాథగా మారిపోయినట్టుగా శాంతి భద్రతల విషయం కనబడతా ఉన్నది. నిజానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు గంగుల కమలాకర్ గారు మంత్రిగా, నేను మంత్రిగా ఇదే కరీంనగర్ పట్టణంలో సేఫ్ సిటీగా కరీంనగర్ను చేయాలి, స్మార్ట్ సిటీ మాత్రమే కాదు అని ఆలోచన చేసి 769 సీసీ కెమెరాలు పెట్టించాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు ఒక ప్రత్యేకమైన చొరవ చేసి పెట్టించాం. కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యుడు కూడా కాబట్టి ఆయనకు ప్రజల మీద ఉండే ఒక కమిట్మెంట్తోని ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీలు కానీ, బస్తీలు కానీ వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఆయన కూడా దాదాపుగా రకరకాలుగా పర్సనల్ కెపాసిటీలో, ఆ కమ్యూనిటీ కెపాసిటీలో ఒక 1000 పైచలకు సీసీ కెమెరాలు ఆయన కూడా పెట్టించారు. అంటే ఒక సేఫ్ సిటీగా ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా, ఒక నేరం జరిగినా, ఒకరు వాకింగ్కి పోయినా పొద్దున మన కుటుంబ సభ్యులు, లేదా ఒక పార్కుకి పోయినా, ఒక షాపుకు పోయినా, ఇంకొకడికి పోయినా సేఫ్గా మళ్ళీ ఇంటికి రావాలి. ఎవరైనా నేరం చేయాలి అంటే భయపడాలి అనే విధంగా మేము ఆనాడు బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక సీసీ కెమెరాలు మాత్రమే కాదు, ఆ రోజు శాంతి భద్రతల విషయం ఎంత పటిష్టంగా ఉండేదంటే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి జీవో హోంశాఖకే ఇచ్చారు. ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అప్పటికి ఆ డొక్కు బండ్లు ఉండేటి పోలీసులకు, అవి నూక్కుని దొంగలెంబడ ఉరకాలంటే ఆ బండ్లు వాటిని నూకాల్సిన పరిస్థితి ఉండేది పోలీసులకి. అట్లాంటి బండ్లన్నీ తీసేసి బొలేరో వాహనాలు, ఇన్నోవా వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్లు మొదటి జీవో. ఎందుకంటే శాంతి భద్రతల పరిరక్షణకి టాప్ ప్రయారిటీ ఇచ్చి కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆధునీకరించారు. మొత్తం అన్ని వెహికల్స్ ని ఆధునీకరించి నూతన వెహికల్స్ ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ కి అలవెన్స్లు ఇచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అట్లాగే అన్నిటికన్నా మించి డెటరెన్స్ కోసం, డెటరెన్స్ అంటే నేరం చేయడానికి భయపడాలి, పోలీసింగ్ కనబడాలి అని చెప్పి ఇంటర్సెప్టర్ అనే వాహనాన్ని తీసుకొచ్చారు. ఇంటర్సెప్టర్ అంటే ఏంది? ఇంటర్సెప్టర్ ఇస్ నథింగ్ బట్ అ మినీ పోలీస్ స్టేషన్. ప్రతి చౌరస్తాలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఒక ఇంటర్సెప్టర్ వాహనం ఉండేది. ఎందుకంటే ఎవరైనా నేరం చేయాలి అంటే అక్కడ పోలీసు వాళ్ళ బండి కనబడుతున్నది, మనం ఎటుపోయినా తప్పించుకోలేము అనే ఒక భయం ఉండేది. మరి ఈరోజు ఆ ఇంటర్సెప్టర్ వాహనాలకు దిక్కులేదు. మన రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను చూశాను, ఈనాడులో వార్త వచ్చింది, పోలీసు బండిలో డీజిల్ లేక పోలీసు వాళ్ళు బండ్లు నూక్కుంటా పోతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది పరిస్థితి. మరి హోంమంత్రి ఎవరయ్యా అంటే ద గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. నేను అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రకంగా పోలీసు వాళ్ళ వ్యవహారం ఉంటే ఆ పోలీస్ మంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పట్టపగలు 11 గంటలకి ఉదయమే 5 తుపాకులతో కరీంనగర్లో దుండగులు సంచరిస్తుంటే ఏం చేస్తున్నట్టు ఇక్కడ పోలీస్ యంత్రాంగము? గుడ్డి గుర్రాల పనులు దోముతున్నారా? ఏం చేస్తున్నారు? మా కార్పొరేటర్లను తీసుకొని పోయి ఎప్పుడో 20 ఏళ్ల కిందటి కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం, మా వాళ్ళు పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే ఫోన్ చేసి బెదిరించడం, ఒక రీట్వీట్ చేస్తే 20 రోజులు జైల్లో పెట్టడం, ఇదేనా పోలీసింగ్ అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు? అంటే ఎంత అరాచకమైన పరిపాలన! నేరాలు, ఘోరాలు, వీటి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల, ఇవాళ శాంతి భద్రతలు అడిగంటిపోవడం వల్ల ఇవాళ మనం బీహార్తో ఉండే పరిస్థితులతో పోటీ పడే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది అని చెప్పక తప్పదు. ఇవాళ ఒక సేఫ్ స్టేట్ గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతా ఉన్నాయి. ఒకవైపు ఎండాకాలంలో విద్యుత్ ఇచ్చే